గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఆది కాండం నుండి 18వ అధ్యాయం 21వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చెప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందునెను. చదవబడిన వాక్య సందర్భం ఏంటంటే, సొదొమ గొమొరలో దుర్మార్గత పెరిగిపోయినప్పుడు దేవుడు సొదొమ గొమొర అనే పట్టణాల్లో ఉన్న ప్రజలను నాశనం చేసే ముందు దేవుడు దిగి వచ్చి ఆ యొక్క దేశ పరిస్థితిని చూస్తున్నాడు. అబ్రహాముతో మాట్లాడుతూ ఈ మాట అంటున్నాడు, ఆ మొర చెప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందునెను. దేవుడు పరలోకంలో నుండి ఈ సొదొమ గొమొర ప్రజల యొక్క దుర్మార్గత అంతా కూడా చూస్తున్నాడు కదా. ఆయన అక్కడి నుంచే చూడొచ్చు కదా. ఆయన భూమి మీదకి దిగి వచ్చి నేను చూసి తెలుసుకొందును అనే మాట ఇక్కడ ఎందుకు ఉపయోగించాడని చాలామందికి డౌట్ వస్తుంది ఈ వచనం చదివిన వాళ్ళకి. ఆయన హెవెన్లో నుండే చూసి తెలుసుకోలేడా? భూమి మీదకి దిగి వచ్చి చూడాలా? ఆయనకి తెలుసు ఆల్రెడీ. సొదొమ గొమొర యొక్క పాపము, దుర్మార్గత, దేవుడు వారి పట్ల చూపిన దీర్ఘశాంతానికి మించిన విధముగా వారు మితిమీరిపోయారని దేవునికి తెలుసు. అయినా ఆయన పర్సనల్గా నేను చూడడానికి వచ్చానని ఎందుకు అన్నాడో చెప్తాను. ఒక సందర్భంలో అదే అబ్రహాముతో దేవుడు చెప్తూ ముందు అధ్యాయాలు 15వ అధ్యాయంలో 16వ వచనంలో కానాను దేశం యొక్క వాగ్దాన దేశాన్ని ఆయనకి ఇస్తారని చెప్తూ అమ్మోరీల అక్రమము చదువుతాను. ఆదికాండం 15:16. అమ్మోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారిక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాముతో చెప్పింది. ప్రస్తుతం ఆ వాగ్దాన దేశంలో అమ్మోరీలు ఉన్నారు. వారి అక్రమము నేను వారి పట్ల చూపిస్తున్న దీర్ఘశాంతానికి మించిన విధముగా వారు కనుక చేస్తే వారిని నేను గెంటివేసి నెట్టివేసి అది మీకు ఇస్తాను. ఆ అక్రమం ఇంకా సంపూర్ణము కాలేదు కనుక అప్పుడే మీరు ఆ యొక్క వాగ్దాన దేశానికి వెళ్ళరు అన్నాడు. అమ్మోరీల అక్రమం సంపూర్ణము కాలేదని తెలిసిన దేవునికి సొదొమ గొమొరల యొక్క అక్రమం సంపూర్ణమైపోయింది, వాళ్ళని నాశనము చేసే సమయం వచ్చిందని దేవునికి తెలీదా? తెలుసు. కానీ అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నేను దిగి వచ్చాను, అక్కడికి వెళ్ళి చూసి ఒకవేళ ఇంకా సంపూర్ణం కాకపోతే తెలుసుకుంటానని ఎందుకు అన్నాడు అంటే, దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేసే ముందు అబ్రహాం దేవునితో బార్గెనింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు. అప్పుడు దేవుడు ముందే చెప్పాడు, అయ్యా నేను హేస్టీగా తీసుకున్న డెసిషన్ కాదు. నేను ఆ తర్వాత పనిష్మెంట్ అయిన తర్వాత, దేవా ఎందుకు ఇంత త్వరగా వారిని నాశనం చేసావని నువ్వు అడగొచ్చు. నేను పర్సనల్గా వెళ్ళి చూశాను అబ్రామా. ఇక్కడ అబ్రాము దేవుణ్ణి నిందించడానికి, దేవుణ్ణి అడగడానికి చాలా సరిపోడు ఇంకా. ఎందుకంటే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయకముందు నీతో నేను మాట్లాడాను, నువ్వే చూసావు, పర్సనల్గా నేను చూశాను. ఇక్కడ హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం అంటాం కదా, నేనే పర్సనల్గా వెళ్ళి చూసే నిర్ణయం తీసుకున్నాను అంటాం. లేదు మీరు ఎవరో మాటలు వినేసి మీరు నిర్ణయం తీసుకున్నారండి అని అంటే, లేదు నేను పర్సనల్గా వెళ్ళాను. ఇక్కడ అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, నేనే పర్సనల్గా వెళ్ళి పరిస్థితి చూసి నేను డెసిషన్ తీసుకుంటాను. దేవుడు అలాగే వెళ్ళాడు, చూశాడు. అయిన అబ్రహాం ఊరుకున్నాడా? ప్రభువా 50 మంది ఉంటే నీతిమంతులు పట్టణాన్ని రక్షిస్తావా? 40 మంది, 30 మంది అలా బేరాలు ఆడుకుంటూ వచ్చాడు, 10 మంది వరకు. గమనించండి, ఇక్కడ ఈ విషయంలో, ఈ సందర్భంలో దేవుని నుండి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, గాడ్ నెవర్ మేక్స్ హేస్టీ డెసిషన్స్. దేవుడు త్వరపడి కంగారుగా తప్పుడు నిర్ణయాలు తీసుకోడు. ఒక శిక్ష ఎవరి మీద కన్నా పంపే ముందు ఆయన ఎటువంటి హృదయంతో పంపుతాడంటే, ఆ యొక్క శిక్ష పంపే ముందు కూడా వీడు నాశనం కాకూడదని కోరుకుంటాడు. ఇంకా వాడిని నాశనానికి అప్పగించాడంటే అర్థం ఏంటంటే, వాడికి ఇవ్వాల్సిన ఛాన్సెస్ అయిపోయినాయి. దేవుని హృదయం ఎలా ఉంటుందో యెహెజ్కేలు భక్తుడు చెప్పాడు. 18వ అధ్యాయం 23వ వచనం యెహెజ్కేలు, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా?
వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువా యెహోవా వాక్కు. కాబట్టి మన జీవితంలో కొన్నిసార్లు మనకు నచ్చనివి జరుగుతాయి. కొన్నిసార్లు దేవుడు ఎలా చేసేసాడేటి అని కొంచెం బాధ కలుగుతుంది. తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, బాధ కలిగే సందర్భం, బాధ కలిగే పరిస్థితి వచ్చే ముందే దేవుడు అబ్రహాముని ప్రిపేర్ చేశాడు. నేనే పర్సనల్గా వెళ్ళి చూశాను సొదొమ గొమొర పరిస్థితి. కాబట్టి నేను తీసుకున్న నిర్ణయము నీకు బాధ కలిగించవచ్చు, కానీ అది సరైన నిర్ణయమే. అది ఇక్కడ మెసేజ్. మన జీవితంలో కూడా కొన్ని నిర్ణయాలు, దేవుడు చేసిన నిర్ణయాలు, దేవుడు ఏంటి ఎలా చేసేసాడని అనిపిస్తుంది, కానీ దేవుడు ఏ నిర్ణయం అన్నా సరైన నిర్ణయమే చేస్తాడు ఆయన. ఆ నిర్ణయం తీసుకునే ముందు 1కి 100 సార్లు ఆలోచన చేసి మనకు ఛాన్స్ ఇస్తాడు. అయితే ఆ చేసేటప్పుడు కూడా ముందు ఆయన సేవకులకు చెప్పి చేస్తాడు. ఎస్, ఐ హ్యావ్ మేడ్ మై డెసిషన్. ఆమోసు గ్రంథంలో 3:7 ఉంటుంది. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. అబ్రహాంకి చాలా స్పష్టంగా చెప్పి సొదొమ గొమొరాని నాశనానికి అప్పగించాడు. ప్రియమైన దేవుని సంగమా, సహోదరి సహోదరులారా, మన దేవుడు మన వలె త్వరపడి నిర్ణయాలు తీసుకునే దేవుడు కాదు. దేవుడు సరైన కార్యాలు సరైన సమయంలో చేసే దేవుడు. కనుక ఆయన కార్యాలను ప్రశ్నించు వారంగా కాక ఆయన కార్యాలకు లోబడు వారంగా ఉందాం. మనకు నచ్చకపోయినను దేవుడు ఈ కార్యాన్ని అలౌ చేశాడు అంటే దాని వెనకాతల దేవుని ఉద్దేశం ఉందని చెప్పి ఆయన సర్వచిత్తానికి లోబడి నడుద్దాం. దేవుని కృపను పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి పరిస్థితులు ఎలాగున్నా దేవుని చిత్తానికి లోబడే హృదయాన్ని పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీవు సర్వశక్తిమంతుడవు, సర్వము ఎరిగినవాడు. నీవు పరలోకము నుండే నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ అబ్రాముని నువ్వు ఎంత ఘనముగా ఎంచి సొదొమ గొమొరను నాశనం చేయకముందు లోతును బట్టి అయా అబ్రాముతో తండ్రి నువ్వు సంభాషించి అబ్రహాంకి చెప్పి ఆ కార్యాన్ని నెరవేర్చిన దేవుడు. నువ్వు సర్వ సృష్టికి రాజువై ఉండి మనుషుల అకౌంటబిలిటీ కూడా కోరుకుంటున్న దేవుడు. మేము కూడా ఆ విధంగా నిన్ను పోలి నడుచుటకు, నీ కార్యాలకు తలవొగ్గి విధేయత చూపుటకు, విధేయత గల మనసు, అకౌంటబిలిటీ గల హృదయాలు మాకిచ్చి నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించమని, ఈ వాక్యం వింటున్న వారికి నీ జ్ఞానం ఇచ్చి నీ ఆత్మతో నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చు ఇప్పుడెల్లప్పుడు ప్రభు మార్గంలో పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.